వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు, అప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన 17 మెడికల్ కాలేజీలు, ఒక 3 కాలేజీల్లో అయితే ఒక 3 బిల్డింగ్స్ నిర్మించారు. మిగతా కాలేజీలన్నీ కూడా పునాదుల స్థాయిలోనే, కొన్ని చోట్ల అయితే పునాదులు కూడా లేవు, ఆగిపోయాయి. ఇంజనీరింగ్ కాలేజీలు మాదిరి మెడికల్ కాలేజీలను పుట్టలుగా తీసుకొచ్చి ఒకేసారి నిర్మించడం సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాలేజీ నిర్మాణానికి 60 కోట్లు 70 కోట్లు ఇచ్చింది. మిగతా 470 కోట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఒక మెడికల్ కాలేజీ పూర్తిగా ఫోర్స్లోకి రావాలంటే కనీసం 550 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినంత ఈజీ కాదు. ఆ విషయం కనీసం కూడా తెలుసుకోకుండా ఋషికొండ ప్యాలెస్కి అయితే 540 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ 17 మెడికల్ కాలేజీలన్నిటి కలిపి కూడా 540 కోట్లు ఖర్చు చేయాలి. దీంతో 2021లో వచ్చిన మెడికల్ కాలేజీలు 2024 ఎన్నికల నాటికి కూడా ఒక్క కాలేజీ కూడా పూర్తి కాలేదు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్టడీ చేసి 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఒకేసారి నిర్వహించడం అంటే సాధ్యమయ్యే పని కాదు. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ఎన్ని వచ్చాయో అందరికీ తెలిసిందే. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉంటేనే గొప్ప. అలాంటి పరిస్థితుల నుంచి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాము. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తూ ఉంది. 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని చంద్రబాబు నాయుడు బినామీలకి అంటగడతా ఉందని చెప్పేసి వైసీపీ నేతలు గగ్గోలు పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చి, ఎవరైనా మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో తీసుకుంటే నేను అధికారంలోకి రాగానే 2 నెలల్లోనే జైల్లో పెట్టిస్తా అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. సహజంగానే మెడికల్ కాలేజీల్లో పెద్దగా వ్యాపారం లేదు. మెడికల్ కాలేజీలో వ్యాపారం అంటే ఈ పాటికే మల్లారెడ్డి 40 మెడికల్ కాలేజీలు పెట్టేవాడు. పెట్టిన మెడికల్ కాలేజీలో ఏదో ఒక విధంగా నెట్టుకొస్తూ ఉన్నారు. అంత పెద్ద వ్యాపారం అందులో ఉంటే రిలయన్స్లు, అదానీలు వదిలేసేవారే కాదు. ఒకటే గుర్తు. ఇక పీపీపీ విధానంలో ప్రభుత్వం ఒక 40% పెట్టుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఒక 40% పెట్టుకుంటుంది. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు దాదాపు ఒక 150 కోట్లు ఒక కాలేజీకి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకోవాల్సి ఉంటుంది. దాదాపు 20 సంవత్సరాల పాటు ఆ కాలేజీ నిర్వహించిన తర్వాత పోతూ మరలా ప్రభుత్వానికి దాన్ని మొత్తం ఆస్తులన్నీ అప్పగించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు మెడికల్ కాలేజీ నిర్వహించేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పటికే అనేక దఫాలుగా ఆన్లైన్లో టెండర్స్ పిలిచినా కూడా కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే ఒక డాక్టర్ ఒక టెండర్ వేశాడంట. కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం టెండర్ వేస్తే అది ఒక రకంగా ఉంటుంది, వాళ్ళకి కొంచెం అర్హతలు ఉన్నాయి కాబట్టి. కిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగానికి పనిచేసే డాక్టరు ఒక టెండర్ వేశాడు అని చెప్పేసి మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇంకంతకంటే టెండర్స్ వచ్చిందే లేదు. ఈ పీపీపీ 17 మెడికల్ కాలేజీలు మరో 3 సంవత్సరాలు పత్రికలకే పరిమితం. ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఆ కాలేజీ నిర్మించే అవకాశం లేదు. అంతగా కావాలంటే వారే ఒక 150 ఎకరాలు కొనుక్కొని మెడికల్ కాలేజీ నిర్మించుకొని నిర్వహిస్తారు. మంత్రి నారాయణకి మెడికల్ కాలేజీ ఉంది, ఎంత లాభాలు వస్తాయి అని తెలుసు. అంతగా లాభాలు వస్తే వాళ్ళే పీపీపీలో మెడికల్ కాలేజీలు తీసుకునేవారు. గుంటూరు జిల్లాలో ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది, కాటూరి కాలేజీ ఉంది. అంత గొప్ప లాభాలు ఉంటే ఒక్కో మెడికల్ కాలేజీ వాళ్ళు 4 మెడికల్ కాలేజీలు పెట్టుకుంటారు. అందువల్ల మెడికల్ కాలేజీ అనేది వ్యాపారం కాదు. ప్రతి సంవత్సరం వారికి వచ్చే ఆ 150 సీట్లలో ప్రభుత్వ కోటా పోగా మిగిలిన కన్వీనర్ కోటాలో ఆ సీట్లు అమ్ముకుంటే వచ్చే డబ్బుతో 365 రోజులు మెడికల్ కాలేజీ ప్రతిరోజు 1500 మందిని పేషెంట్లను చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలంటే కరెంటు బిల్లులు కూడా వచ్చే పరిస్థితి. అందువల్ల మెడికల్ కాలేజీ పీపీపీ అనేది కేవలం పత్రికలకే. ఇంక చివరిలో వైసీపీ వాళ్ళు మేమంతా అడ్డుకోబట్టే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేతికి వెళ్ళలేదు అని చెప్పేసి భజన చేసుకుంటారు. అసలు మెడికల్ కాలేజీలు పెట్టడానికే ఎవడు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎవరికైనా అధికారం ఇచ్చినప్పుడు ఒక 2 మెడికల్ కాలేజీలు
మొదలుపెట్టి వాటి నిర్మాణం పూర్తి చేసి ఫోకస్ చేసి ఆ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆ మెడికల్ కాలేజీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అందుబాటులో తీసుకొస్తే గొప్ప విషయం. అలా కాకుండా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకోవడం కోసం తీసుకొచ్చాం. మరి వాటి మీద ఏమైనా ఫోకస్ పెట్టారా? మీ కాలంలో, మీ పరిపాలనా కాలంలో కనీసం పులివెందుల మెడికల్ కాలేజీ అన్న పూర్తి చేశారా? పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ పూర్తి చేశారా? బందర్లో మెడికల్ కాలేజీ పూర్తి చేసి క్లాసులు ప్రారంభించారా? ఏం లేదు. ఒక మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. కనీసం 70% పనులు పూర్తయిన మెడికల్ కాలేజీ కూడా లేదు. మెడికల్ కాలేజీ నిర్మాణం 5 సంవత్సరాల పాటు మహాయజ్ఞంలా కొనసాగితే కనుక అది ముందుకు సాగదు. 2015లో ప్రారంభమైన ఎయిమ్స్ 2024 నాటికి, అంటే 10 సంవత్సరాల కాలంలో అది పూర్తయి అందుబాటులోకి వచ్చింది. 1680 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అది మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్. మరి ఆ స్థాయిలో కాకపోయినా కనీసం మెడికల్ కాలేజీ పూర్తి చేయడానికి 500 కోట్ల పైగా ఖర్చు చేసి ఎవరు ముందుకు వస్తారు? మళ్ళీ అధికారంలోకి రాగానే మిమ్మల్ని జైల్లో వేస్తామని చెప్పేసి ప్రతిపక్షం అనేది బెదిరిస్తూ ఉన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా. భవిష్యత్తులో ఎవడు అధికారంలోకి వస్తాలో చెప్పలేం. అందువల్ల ఈ పీపీపీ మెడికల్ కాలేజీలు అనేది ముందుకు పడేది కాదు, ముందడుగు పడేది కాదు. 17 కాలేజీల్లో ఒక కాలేజీ తీసుకోవడానికి కూడా ఎవరు రాలేదంటే రాబోయే రోజుల్లో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కూడా వచ్చే అవకాశం లేదు. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రేపు అధికారం మారితే జైలుకు పోవాల్సిన కర్మ పట్టే అవకాశం ఉంది. బెదిరింపులు స్పష్టంగా ఉన్నాయి. మేము రాగానే జైలు వేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే జైలు పెట్టాలనుకుంటే ఏదో కేసు పెట్టచ్చు. కేవలం పీపీపీలో ఇన్వెస్ట్ చేశారనే కాకుండా. ఎందుకంటే పీపీపీలో మెడికల్ కాలేజీలు తీసుకునే వారికి వేరే వ్యాపారాలు కూడా ఉంటాయిగా, అవన్నీ కూడా ఎత్తిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఎవరు ఒకళ్ళు కూడా పీపీపీలో ముందుకు రావడం లేదు. రాబోయే రోజుల్లో కనీసం 1-2 కాలేజీలు అన్నా ఎవరన్నా తీసుకుంటారో చూద్దాం. ముందుగా ప్రభుత్వం ఒక 4 కాలేజీలు అయితే పూర్తి చేయాలన్న యోచనలో ఉంది. ఆ కాలేజీలు కొద్దిగా 40%, 50% బిల్డింగ్లు నిర్మించున్నారు కాబట్టి వాటికైనా కనీసం ఎవరైనా వస్తారా రారా అనే వివరాలు రాబోయే కొద్ది రోజుల్లో తెలిపోయింది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.